ఏరియాలో ఇలాగ మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇటు నుంచి కోరంగి కూడా వస్తుంది డైరెక్ట్ రూట్. ఫ్రెండ్స్ మనం అయితే కోరంగి వైల్డ్ లైఫ్ సెంటరీకి అయితే బయలుదేరాం. మనం ఉన్న హైవే దగ్గర నుంచి మీకు చూపించాను కదా ఇందాక, హైవే నుంచి అయితే కోరంగి వైల్డ్ లైఫ్ సెంటరీకి అయితే మొత్తం 20 కిలోమీటర్లు అయితే వస్తుంది. ఎటు తిరిగే పని ఉండదు. చూపించిన హైవే మీద నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే 20 కిలోమీటర్లు డైరెక్ట్గా ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో. తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళు మాత్రమే ఈ వీడియో అయితే చూడండి. ఎంట్రన్స్కి అయితే వచ్చామన్నమాట. ఇప్పుడైతే మనం చూస్తుంది మనం వచ్చిన దారి. మనం వచ్చేటప్పుడు రైట్ సైడ్ అయితే ఉంటుంది, ఇగో ఇలా ఆర్చ్ అయితే కనబడుతుంది. ఈ ఆర్చ్ లోపల నుంచి ఒక 1/2 కిలోమీటర్ అయితే లోనకి వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మెయిన్ గేట్ అయితే తగులుతుంది. లోపల రాగానే కోతులతో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. మంచి ఆకలి మీద ఉన్నట్టున్నాయి, బడిలో ఉన్నాయి వదలట్లేదు. చేతిలో గబుక్కుని పట్టుకున్నా సరే తినే వస్తువులు వాటిని వదలట్లేదు. అలాగే మన లోనకైతే ఎంట్రన్స్ అవ్వగానే మనకి ఇలా రైట్ సైడే కనబడుతుంటాయి, చెట్లు అవి కనబడుతుంటాయి, అడవి మొత్తం చెక్క బ్రిడ్జి కూడా కనబడుతూ ఉంటాయి. లెఫ్ట్లో వచ్చేసి మనకి డ్రింక్స్, చిన్న చిన్న షాపింగ్ బొమ్మలు అమ్మాయి వాళ్ళు ఉంటారు అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్కి అయితే వెళ్ళిపోతాం. ఎంట్రన్స్కి అయితే వచ్చాం. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. చిన్నపిల్లలు ఆడుకుంటున్నాడు. చిన్నపిల్లడు కాబట్టి ఆడుకోవచ్చు, ఏమవుతుంది, ఎవరు లేరు పిల్లలు. పరిగెట్టాలి బావ, నడవకూడదు నువ్వు. నీకు అది కూడా ఎడు చెప్పులు ఎందుకురా తీసావు, ఇసుక కాలుద్దురా. అలాగే చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇక్కడ అయితే ఉన్నాయి. పెద్దగా ఏముంది కానీ అలా వెళ్ళి చూసి తిరిగేసి అక్కడ బోటింగ్ ఉంటుంది, బోటింగ్ చూసుకొని రిటర్న్ అయిపోదాం. ఇంకా ఎంత తిరిగినా తిరగడానికి ప్లేస్ బోల్డ్ అంత ఉంటుంది మనకి. ఏంటి అలా ఊదినావేంటి, ఉయ్యాలి అడ్డంగా. ఇక్కడ లోపలికి దిగరాదు, దిగి నుంచి 500 ఫైన్ అంట. ఇవి కనిపించావు కానీ ఏమి తాంబేళ్ళు అవి కనిపించవు, పీతలు అయ్యే కనబడతాయి, ఇంకేం కనబడదు ఇంట్లో. పేస్తానికి ఎవరు లేరు, ఖాళీగా ఉంది మొత్తం. గుర్రాలందరేమో యానవలు అయ్యారు. అలీబాబా నేను వచ్చాం. ఎంట్రింగ్ ఫీ వచ్చేసి మన బండి తీసుకురావాలంటే బండికి 30 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అలాగే లోనకి కోరంకి లోనకి ఫారెస్ట్లోకి ఎంట్రన్స్ అవ్వడానికి అయితే మనిషికి 50 రూపాయలు, పెద్దవాళ్ళకి, చిన్నపిల్లలకి అయితే 20 రూపాయలు అయితే తీసుకుంటున్నారు.
బోటింగ్ ఉంది ఎదరా, బోటింగ్ కూడా చూపిస్తాను మీకు. బోటింగ్ ఎంత పడుతుందో కూడా ఒకసారి చెప్తాను. నేను వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడికి ఒకసారి రండి. ఏం చూడడానికి ఏం లేకపోయినా సరదాగా వచ్చి తిరిగి వెళ్ళడానికి అయితే చిన్నపిల్లల దాటిలో బాగుంటుంది. ఒక బోట్ వస్తుంది, మామూలు చేపల వేట బోట్ అనుకుంటుంది. ఆల్రెడీ బోటు ఒకటి వెళ్ళింది, రిటర్న్ వస్తుంది. అది రాగానే మనం వెళ్ళి ఎక్కుదాం. బోటింగ్ టికెట్ కోసం అయితే వచ్చాం. బోటింగ్ మనిషికి వచ్చేసి 100 రూపాయలు అయితే పడుతుంది. అలాగే నో ఫోన్పే, గూగుల్ పే, ఓన్లీ క్యాష్ ఒకటే అలౌ చేస్తున్నారు. బోటింగ్ ఎలా ఉందో చూద్దానండి.
బోటింగ్కి అయితే వెళ్ళొచ్చాము, బాగానే ఉంది. బోటు మనిషికి 100 రూపాయలు కంపల్సరీ. జాకెట్ అయితే వేసుకోమంటున్నారు. అలాగే స్పీడ్ బోట్ ఉంది. స్పీడ్ బోట్ అయితే 800 అంట, మరి నలుగురికి 800 నలుగురికి కలిపి. బాగా ఎలా ఉంది బాబు బోటింగ్? బాగుంది. ఎదవరకు తీసుకెళ్ళడా? కనబడేది అదంతా సముద్రం, అది కలిసి వచ్చేస్తుంది, కలుస్తుంది అక్కడ. అది కనబడేది ఇక్కడ క్లియర్ కనబడట్లేదు. కానీ నేను ఎక్కడ చూశానంటే మన అన్న చెల్లి కట్టేది ఏంటిది అంతర్వేది గుడి దగ్గర నుంచి ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి వెళ్తే అన్న చెల్లి గట్టి ఉంటుంది. అక్కడ మటుకు క్లియర్ కనబడుతుంది. మన గోదావరిను సముద్రం కలిసి రెండు తేడా. మనం అక్కడ నుంచి ఉంటే ఇది సముద్రం, ఇది గోదావరి క్లియర్గా చెప్పవచ్చు. అలాగైతే ఉంటుంది. నేను అక్కడ చూసాను, కానీ ఇక్కడ మటుగా కనబడట్లేదు. అలాగా మొత్తం గోదావరి లాగే కనబడుతుంది. మిగతా వీడియో కూడా చూడండి ఒకసారి. తాగే నీళ్ళు అనుకుంటా పై అన్నీ రూమ్స్, ఇది రిసార్ట్లు అనుకుంటా. మంచినీళ్ళు తాగుతావా? గోదావరి నీళ్ళు ఎత్తారు నీకు మంచినీళ్ళు అంటే. ఇది వాచ్ టవర్ కూడా ఉంది ఇక్కడ. ఇది వాచ్ టవర్. పైకి వెళ్తే మొత్తం కనబడద్దు. ఒకసారి పైకి వెళ్ళి పైనుంచి ఎలా ఉందో మీకు చూపిస్తా. పైనుంచి అయితే మొత్తం వైల్డ్ లైఫ్ అంతా ఇలా ఉంటుంది. వాచ్ టవర్ మీద నుంచి చూసుకుంటే చుట్టుపక్కల మొత్తం కూడా దగ్గర చాలా దూరం కూడా మొత్తం చెట్లే ఉన్నాయి. అడివే, ఇంకేం లేదు. ఫోటోలు తీసుకునే సమయంలో జాగ్రత్తలు వహించండి, కోతులు ఉంటాయి, జాగ్రత్త. ఆల్రెడీ ఇచ్చేసిన షాకులు ఇదే అన్నమాట. బ్రిడ్జ్ ఇలా చిక్కు బ్రిడ్జ్ ఉంటుంది మొత్తం. ఈ చెక్క బ్రిడ్జ్ అలాగే మనం చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ఇంకేం ఉండదు. అక్కడ చిన్న చిన్న పక్షులు కనబడతాయి, ఇంకా జంతువులు అంటూ ఇంకేం కనబడవు. ఫస్ట్ టైం మేము వచ్చినప్పుడు అయితే వీటిల్లో కొద్దిగా వాటర్ అయితే ఉంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ కాబట్టి నీళ్ళు అయితే లేవు. ఇప్పుడైతే నీళ్ళు అయి ఉంటే మటుగా పీతలు కనబడతాయి. చాలా రకాల పీతలు ఉంటాయి. చిన్న నీటి కాకి ఇలాగే ఉంటుంది అన్నమాట. మొత్తం దగ్గర చాలా దూరం ఉంటుంది, నడుచుకుంటూ తిరగచ్చు. అలాగే ఇలా ఎవరో ఉన్నారు ఇక్కడ, ఫోటోలు దిగుతున్నారు. వీడియో ఆపేద్దాం, బాగోదు లేకపోతే. అడువంటే ఏం లేదు కానీ చెట్లు ఉన్నాయి. వీటిలో ఈ సముద్రం వాటర్ అనుకుంటా. ఇది వస్తుంది, వాటర్ ఉంటుంది ఇక్కడ కంపల్సరీ. చిన్న లైట్గా ఉంది వాటర్, ఉన్ని లేనట్టుగా. అంతా చెక్క బ్రిడ్జ్ ఇలాగే ఉంటుంది మొత్తం. నడిచి మనం ఓపిక అయిపోవాలి తప్ప ఇక్కడ నుంచి అక్కడికి బోల్డ్ అని చోట్లకి ఇలా బ్రిడ్జ్ అయితే ఉంటుంది కంపల్సరీ. మొత్తం అంతా తిరిగేవాడికి కాళ్ళ నొప్పులు, ఆవేశం ఇవన్నీ వస్తాయి. పక్కన డ్రింకులు అమ్ముతారు, తాగేయడం, సైలెంట్కి వెళ్ళిపోవడమే. కోరంగి నుంచి యానం అయితే వచ్చాము నేను, అలాగే రూమ్ కూడా చెక్అవుట్ చేసి మొత్తం అందరూ అయితే బయలుదేరిపోయాం అనమాట. వెళ్ళే దారిలో అయితే మంచి ప్లేస్ కూడా అయితే కనబడింది. ప్లేస్లో అయితే ఆగాం. ఇక్కడ లోనికి వచ్చిన తర్వాత, గోదావరిగడ్డ దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ఒక తాతగారు మా అమ్మగారు అయితే కనబడ్డారు బోట్లో. ఇద్దరు చేపలు పడతారు అనమాట, వల్ల ఏదో చేస్తున్నారు లోపల. మనం చూసి అయితే అక్కడ ఆగి వీడియో అయితే తీస్తాం. ఒకసారి ప్లేస్ ఎలా ఉందో చూడండి. మొత్తం గోదావరి నీళ్ళు అయితే అనుకున్నాను నేను. గోదావరి నీళ్ళు అయితే కాదు, మొత్తం మిక్సింగ్. ఇటు గోదావరి నీళ్ళు, అటు సముద్ర నీళ్ళు కలిసి అయితే ఉన్నాయి. ఉప్పగానే ఉన్నాయి నీళ్ళు మట్టిగా. అందుకని స్నానం చేయడానికి అయితే దిగట్లేదు లోపలికి.
ప్లేస్ అయితే మటుకి చాలా బాగుంది. ఇక్కడ బోట్లు కానీ ఇవి కానీ సరదాగా చూడటానికి అయితే చాలా బాగుంది. గోదావరి నీళ్ళేమో స్నానం చేద్దాం అనుకున్నాం, మొహం కడుక్కుందామని చెప్పి మొహం మీద నీళ్ళు వేసుకోగానే తేడా అయితే తెలిసిపోతుంది అనమాట. వీళ్ళని అడిగితే, ఇక్కడ అడుగులను అడిగితే, ఇక్కడ మీకు కనపడే నురగ ఉంది చూసారా, ఈ చివరి నురగ కనబడుతుంది. ఈ నురగ వస్తే మటుగా సముద్రం వాటర్ కలిసినట్టంట. ఈ నురగ ఇక్కడ లేకపోతే మటుగా గోదావరి నీళ్ళు అంట ఇవి. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగితే, ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా మత్స్యకారులు, వీళ్ళని అడిగితే వీళ్ళైతే చెప్తాను అన్నమాట. ఒక అతను వచ్చాడు ఇప్పుడే, అడిగితే ఇక్కడ ఉప్పకుండా ఏంటి బాబాయ్ నీళ్ళు అని అడిగితే, ఇక్కడ నురగ వస్తుంది కన్నా, నురగ లేకపోతే గోదావరి నీళ్ళు వచ్చినట్టు, నురగ వచ్చిందంటే మటుగా సముద్రం నీళ్ళు ఉన్నట్టే దీంట్లో అని చెప్పేసి మనోడు అయితే చెప్తున్నాడు అన్నమాట. మేము దగ్గర స్నానం చేయట్లేదు, అలాగే స్నానం ఫ్రెండ్స్. వచ్చేదారిలో అయితే మేము గోదావరి గట్లు అయితే ఆగాం. మేము వెనకాల ఉన్నదంతా గోదావరి గట్టే. గోదావరి అంటే గోదావరి కానీ మొత్తం వాటర్ అయితే ఉప్పు కలుస్తుంది, సముద్రం వాటర్ అయితే కలుస్తుంది. ఇక్కడ అంతా సముద్రం ఇసుక అది ఉంది. అటు పోటు మీద మొత్తం సముద్రం వాటర్ అయితే దీంట్లో కలుస్తుందంట. అందుకని చెప్పేసి దీంట్లో సముద్రం మామూలు వాటరే ఉంది, సముద్రం వాటర్ ఉంది, గోదావరి నీళ్ళు అయితే లేవు. అల్ల కూడా లైట్గా అయితే వస్తున్నాయి. అందుకని సముద్రం వాటర్ ఉంది కానీ స్నానం అయితే చేయట్లేదు, అయితే స్నానం చేద్దాం అనుకున్నాం. ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇటు వచ్చినప్పుడు కంపల్సరీ ఇక్కడ ఒకసారి ఆగండి, ఆగి చూసుకుంటారండి. నిదానికి బోట్లు అవి ఉన్నాయి. వెనకాల బాబాయ్ వాళ్ళు వీళ్ళు చేపలు పట్టే వాళ్ళకి నీళ్ళు కూడా ఉన్నారు, ఎదురు పడుతున్నారు. ప్లేస్ అయితే చాలా బాగుంది చూడడానికి. ఇప్పుడు మేము అరగంట అయితే ఇక్కడ ఆగాము, డ్రింకులే తెచ్చుకున్నాము. థమ్స్అప్ అయితే తీసుకొని కూర్చొని తాగి ఒక అరగంట. ఎండ కూడా చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడికి వచ్చి కొద్దిగా డ్రింకులే తీసుకొని తాగి, పక్కనే చెట్లు ఉన్నాయి కదా, కొబ్బరి చెట్ల కింద ఇట్ల కింద థమ్స్అప్ అయితే తాగేసి ఒక అరగంట రెస్ట్ తీసుకొని అయితే బయలుదేరదాం అనుకున్నాం. వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీరు ఎన్నిసార్లు యానం వచ్చారో ఒకసారి కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.